Hey guys, welcome back to our channel. So this is my second video about TCS NQT pending results. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఏం చెప్తానంటే డివిఎంఎల్స్ వచ్చిన తర్వాత వై దిస్ డిలే హ్యాపెన్స్, అసలు ఎందుకు ఎంత డిలే అవుతుంది, నెక్స్ట్ ఆఫర్ లెటర్ రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అని చెప్పి చాలామంది నాకు లాస్ట్ వీడియోలో కమెంట్ అయితే చేశారు. సో మీరు ఇంకా లాస్ట్ వీడియో కానీ చూడకపోయినట్టయితే సో ప్లీజ్ మన ఛానల్లో వీడియో ఉంటుంది, సో ఫుల్గా చూడండి. సో ఆ వీడియోలో మీకు డీటెయిల్గా రిజల్ట్స్ ఏ బ్యాచెస్ వరకు వస్తున్నాయి, ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ కమెంట్స్లో కూడా చెక్ చేయండి. టైం లైన్ అయితే ఉంటుంది. సో మీలాగా ఎవరైతే టీసీఎస్ ఇంటర్వ్యూస్ కోసం వెయిట్ చేస్తున్న వారైతే, లేదంటే ఇంటర్వ్యూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వారైతే, ఆఫర్ లెటర్ డిబిఎంఎల్స్ వీటి కోసం వెయిట్ చేస్తున్న వారైతే సో ఆ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. సో మన ఛానల్లో ఉంటుంది, సో గో అండ్ వాచ్. సో ఇప్పుడు డిబిఎంఎల్స్ ఆల్రెడీ వచ్చి అండ్ నెక్స్ట్ ఆఫర్ లెటర్ రావడానికి ఇంకా టైం పడుతుంది అనే వాళ్ళకి అసలు ఎందుకు ఇలా అవుతుంది, సో నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. సో ఆ టిప్స్ ఫాలో అవ్వండి. సో ఆ టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి అని చెప్పి నేను చెప్తున్నా. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుసుకుందాం. ముందుగా చాలామందికి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత డివి మెయిల్స్ అయితే వచ్చినాయి. సో డివి మెయిల్స్ వచ్చిన తర్వాత ఫర్దర్గా వాళ్ళకు నెక్స్ట్ మెయిల్స్ అనేవి రావట్లేదు అనమాట. సో 3 వీక్స్ అవుతుంది కానీ ఒక క్యాండిడేట్ నాకు మెసేజ్ అయితే పెట్టారు, 3 వీక్స్ అవుతుంది కానీ మాకు ఇంకా నెక్స్ట్ మెయిల్ అయితే రాలేదు బ్రో అని చెప్పి, అంటే ఆఫర్ లెటర్ ఇంకా జనరేట్ అవ్వలేదు బ్రో అని చెప్పి. సో వై దిస్ డీలే అంటే, సో ముందుగా మీరు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటంటే, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్లోనే వాళ్ళు మీకు ఒక లింక్ అయితే ఇస్తారు. సో ఆ లింక్లోనే ఆ ఫార్మెట్లోనే మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి. సో ఇలా అప్లోడ్ చేసేటప్పుడు మీరు బై మిస్టేక్గా కాలేజ్ నుంచి అటాచ్డ్ అయిన డాక్యుమెంట్ కాకుండా, అంటే కాలేజీ నుంచి వచ్చిన డాక్యుమెంట్ కాకుండా మీరు ఆన్లైన్ పోర్టల్స్లో లేదంటే స్క్రీన్ షాట్స్ లాగా కానీ లేదంటే సాఫ్ట్ కాపీస్ కానీ మీరు అప్లోడ్ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాటిని రిజెక్ట్ చేస్తారు. సో మళ్ళీ మీకు సర్వే మెయిల్ అయితే వస్తుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. లేదనుకుంటే వాళ్ళే మళ్ళీ ఒక మెయిల్ పెడతారు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు కదా, సో ఆ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ సేమ్ లింక్ యూజ్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయండి. సో మీరు కాలేజ్ అటాచ్డ్ మెయిల్స్ డాక్యుమెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి అని చెప్పి ఒక ఫాలో అప్ మెయిల్ అయితే మీకు పెడతారు. సో ఇది మెయిన్ రీజన్. అండ్ ఇలాగా ఒక వ్యక్తికి అయితే జరిగింది, ఒక పర్సన్కి అయితే జరిగింది. సో వాళ్ళు క్లియర్గా నాకు చెప్పారు ఈ విషయం. సో చెప్పిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి ఆ పర్సన్కి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెయిల్తో వచ్చింది. సో మెయిల్ వచ్చిన ఆ రోజే ఆన్ ద సేమ్ డే వాళ్ళు అప్లోడ్ అయితే చేశారు, అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు. బట్ వాళ్ళకి 4-1 సెమిస్టర్లో ఉన్న ఆ మార్క్ షీట్ ఏదైతే ఉందో 4-1 మార్క్ షీట్, అది కాలేజ్ నుంచి అటాచ్డ్ డాక్యుమెంట్ కాకుండా వాళ్ళు సాఫ్ట్ కాపీ అయితే పెట్టడం జరిగింది. అంటే స్క్రీన్ షాట్ లాంటివి పెట్టారు అనమాట. రిజల్ట్ వాళ్ళ పోర్టల్లో వాళ్ళ కాలేజ్ వెబ్సైట్లో ఓపెన్ చేసి దాని స్క్రీన్ షాట్ అయితే పెట్టడం జరిగింది. సో అలా పెట్టడం వలన మళ్ళీ హెచ్ఆర్ నుంచి, అంటే టీసీఎస్ నుంచి మళ్ళీ ఒక మెయిల్ అయితే వచ్చింది. మెయిల్ వచ్చి సేమ్ లింక్ ఏదైతే ఉందో అది యూజ్ చేసి మళ్ళీ మీ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి అని చెప్పి. సో మళ్ళీ అప్పుడు వెంటనే వీళ్ళు ఏం చేశారంటే, సో దీనివల్ల ఇలా వచ్చిందని చెప్పి తెలుసుకొని యూట్యూబ్లో వాటిలో సో నాకు కూడా అడిగారు, సో నేను కూడా చెప్పాను అనమాట. ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళి ఒక మార్క్ షీట్ అయితే అడిగి తెచ్చుకొని అప్పుడు అప్లోడ్ చేశారు. సో ఇప్పుడు మరి చూడాలన్నమాట నెక్స్ట్ వాళ్ళకి టీవీ మెయిల్ సో సక్సెస్ఫుల్ అప్పుడు అవుతుంది అనమాట. సో ఇది విషయం అనమాట యాక్చువల్గా. సో మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నా. సో కాలేజ్ అటాచ్డ్ మెయిల్సే ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయండి, డీవీ మెయిల్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి. అండ్ నెక్స్ట్ థింగ్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి. ఇంకా ఎవరైతే ఇంటర్వ్యూ మెయిల్స్ కోసం లేదంటే ఇంటర్వ్యూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వీళ్ళు కూడా వెయిట్ చేయకుండా ఖచ్చితంగా మీ పాస్పోర్ట్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇంటర్వ్యూ మెయిల్స్ ఎప్పుడైనా రావచ్చు, సో ఛాన్స్ అయితే ఉంది. మన ఇంతకు ముందు పెట్టిన వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. ఆ వీడియోలో మీకు చూస్తే ఒక హోప్ అయితే ఉంటుంది, నెక్స్ట్ మెయిల్స్ రావడానికి మీకు ఛాన్స్ అయితే చాలా ఉంది. అలా ప్యానిక్ అవ్వకండి, ప్యానిక్ అవ్వాల్సిన పని అయితే లేదు. సో ఇది గాయస్ ఈరోజు వీడియోలో. అండ్ నా నెక్స్ట్ వీడియోలో మీ ఇంటర్వ్యూ స్కోర్ మీరే అనలైజ్ చేసుకునేలాగా, ఒకవేళ మీరు ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళైతే మీ ఇంటర్వ్యూ స్కోర్ మీరే అనలైజ్ చేసుకునేలాగా, వాళ్ళు అసలు ఇంటర్వ్యూ ప్యానల్స్ ఎలా స్కోర్ వేస్తారు, సో మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టా రాంగ్గా దాన్ని బట్టి ఎలా స్కోర్ చేస్తారు అని చెప్పి క్లియర్గా నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను. సో ఆ వీడియో మ్యాక్సిమం టుమారో అయితే వస్తుంది మన ఛానల్లో. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియో. అండ్ ఇప్పుడు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్స్లో తెలియజేయండి. అండ్ మీ ఇంటర్వ్యూ టైం లైన్ కూడా పెట్టండి, మీ తాలూకు ఎగ్జామ్ టైం లైన్. సో వీలైనంత వరకు నా నెక్స్ట్ వీడియో చేయడానికి యూజ్ అవుతుంది అది. అండ్ వేరే మన ఫ్రెండ్స్కి కూడా అందరికీ కూడా యూజ్ అవుతుంది, వాళ్ళు కూడా చూసుకుంటారు. అండ్ అంతే గాయ్స్, ఈ వీడియోలో యూజ్ అయింది అనుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. జై హింద్.